హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డివి ఆద్విక వ్లాగ్స్. టుడే మనం టేస్టీ మటన్ కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి. నేను మటన్ కర్రీకి 1/2 kg దాకా మటన్ తీసుకున్నాను. నీట్గా క్లీన్ చేసి తీసుకున్నాను. మనకి 1/2 kg మటన్కి 2 tomatoes, 1 ఆనియన్, 2 చిల్లీస్ అయితే పడతాయండి. ఫస్ట్ మనం మటన్ని మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకోవడానికి 2 tablespoons సాల్ట్, 1 tablespoon రెడ్ చిల్లీ పౌడర్, 1 tablespoon టర్మరిక్ పౌడర్ అండ్ అప్పుడే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ నీట్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అప్పటికప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మటన్ అయితే చాలా టేస్ట్ బాగుంటుంది. 2 tablespoons కర్డ్ అయితే తీసుకున్నాను. కర్డ్ వేయడం వల్ల మనకి మటన్ గ్రేవీ అయితే బాగా వస్తుందండి. మటన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి, అన్నీ బాగా మిక్స్ అవ్వాలి. తర్వాత మనం ఒక కడాయిలో మందపాటి కడాయి తీసుకోవాలండి. ఆ కడాయిలో కొంచెం ఆయిల్, 2 tablespoons ఆయిల్ అయితే పడుతుంది. తర్వాత మనం ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 యాలకులు, ఒక అనాస పువ్వు, చెక్క కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ యాడ్ చేసుకొని, చిల్లీస్ అండ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఆనియన్స్ బాగా మగ్గాయి. మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయండి. తర్వాత మనం తీసుకున్నాం కదండి 2 tomatoes, ఆ టమాటోస్ని ప్యూరీ చేసేసుకొని మనం ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం ఆ టమాటో పేస్ట్ని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి మటన్ మొత్తం ఆయిల్లో వేసి బాగా మిక్స్ చేయాలండి. మటన్లో వాటర్ అంతా పైకి వస్తాయి. వాటర్ మొత్తం ఎగిరిపోయేదాకా మనం మటన్ని ఆయిల్లో ఫ్రై చేసామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూసారా, వాటర్ అంతా బయటకు వచ్చేసి మనకి మటన్లో నుంచి నేనైతే ఈ మటన్ని కుక్కర్లో అయితే నేను పెడుతున్నానండి. కొంచెం సాల్ట్ తక్కువైతే ఈ సమయంలో మనం టేస్ట్ చూసి తగినంత ఉప్పు అయితే మనం యాడ్ చేసుకోవాలి. అన్నీ సరిపోతే ఓకే, లేదు అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత నేను కుక్కర్ అయితే మూత పెట్టేసి 5 విజిల్స్ అయితే రానిచ్చానండి. ఇదైతే లేత మటన్ చాలా బాగా ఉడికింది. చూసారు కదా, ఎంతో గ్రేవీతో చాలా చక్కగా మటన్ అయితే ఉడికిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే రైస్లోకైనా చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.